బ్రేకింగ్ న్యూస్ పోలవరంలో మూడవ రోజు విదేశీ నిపుణుల బృందం పర్యటించింది. డయాఫ్రామ్ వాల్ నిర్మాణంపై ఇటు నిపుణుల బృందం పలు సూచనలు చేసింది. ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతంలో 17 మీటర్లలోపు నీటి మట్టం ఉండేలా చూడాలని నిపుణులు వెల్లడించారు. గ్రావిటీ ఎత్తిపోతల ద్వారా నీటిని మళ్లించాలని అధికారులకు సూచించారు. అనంతరం ఢిల్లీకి పయనమవుతున్నారు నిపుణులు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఇటు పోలవరం ప్రాజెక్టు సంబంధించి అయితే నిపుణుల బృందం పరిశీలించింది. మరి దీనికి సంబంధించి వారు ఎటువంటి సూచనలు చేశారు? అప్డేట్స్ ఏంటి శివ? మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో జీవనాడి పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం ఇటు కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా కూడా ఫోకస్ పెట్టింది. దానిలో భాగంగానే 3 రోజులుగా విదేశీ బృందం అక్కడ క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులని, అలాగే డయాఫ్రామ్ నిర్మాణానికి సంబంధించిన జరుగుతాల్సిన పనులు ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలి, అసలు ఆ ప్రాజెక్టుకు సంబంధించి విధి విధానాలు ఏంటి, గత 5 సంవత్సరాల కాలంగా గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించే నేపథ్యంలో దాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనే దానికి సంబంధించి కూడా పలు సూచనలు ఇచ్చిన పరిస్థితి కనిపించింది. దాంతో పాటుగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఎత్తు విషయంలో కానీ, అలాగే డయాఫ్రామ్ తిరిగి నిర్మాణం చేపట్టే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి కూడా అనేక సూచనలు సలహాలను కూడా నిపుణుల బృందం ఇచ్చినట్లు కూడా తెలుస్తా ఉంది. వీటన్నిటికి సంబంధించి కూడా ఇవాళ రేపట్లో రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి సమావేశమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతంలో 17 మీటర్ల లోపు నీటి మట్టం ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నిపుణుల బృందం ఒక సూచన అయితే చేసింది. గ్రావిటీ ఎత్తిపోతల ద్వారా నీటిని మళ్లించాలని చెప్పి మరొక ప్రతిపాదన కూడా నిపుణుల బృందం సూచన చేసింది. అయితే నిన్న ఈ రోజు వరకు కూడా విదేశీ నిపుణుల బృందం పర్యటించింది. క్షేత్రస్థాయిలో జరిగిన పనులని, జరగబోతున్న పనులను ఏ రకంగా చేయాలనే దానికి సంబంధించి పలు సూచనలు సలహాలను కూడా ఇవ్వడం జరిగింది. వారు ఈ రోజు సాయంకాలం తిరిగి ఢిల్లీ వెళ్లి రేపు కేంద్ర జలవనరుల శాఖ మంత్రికి పూర్తి స్థాయిలో నివేదికను ఇవ్వబోతున్నట్టు తెలుస్తా ఉంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శివ.